హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధర్ని 2326 వ్లాగ్స్. సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మన ఛానల్లో అప్డేట్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా, మన ఛానల్లో ఇప్పుడు దాకా 4 నవరాత్రి అవతారాలు అయితే పెట్టాను. ఈ వీడియోలో అయితే కనుక డే 5 అండ్ డే 6 నవరాత్రి లుక్స్ అయితే పెట్టబోతున్నాను. సో డే 5 మహాలక్ష్మి అవతారం కాబట్టి ఆ రోజు మా అమ్మవారికి మేమైతే పింక్ కలర్ చీర అయితే కట్టి చుట్టూ పూలతో అయితే డెకరేట్ చేశాము. మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారి కోసం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇంకా దీపారాధన చేశాక మా అమ్మ అయితే అమ్మవారికి ప్రసాదాలు పెట్టారండి. ఆ రోజు శుక్రవారం మహాలక్ష్మి అవతారం కాబట్టి అమ్మ అయితే అమ్మవారికి పులిహోర కూడా చేశారు. సో శుక్రవారం అమ్మవారికి పులిహోర అయితే నైవేద్యం పెడతారంట కదా. సో మా అమ్మ అయితే ఇంకా ఆ రోజు పులిహోర కూడా అడిషనల్గా చేశారు. ఇంకా అమ్మవారి చీర విషయానికి వస్తే అమ్మవారికి కట్టిన చీర పింక్ కలర్ అని చెప్పా కదా. సో బ్లౌజ్ మొత్తం కూడా పింక్ కలర్ విత్ గోల్డెన్ కలర్ చిన్న చిన్న థ్రెడ్ వర్క్తో బుట్టీస్ అయితే వచ్చాయండి. దూరం నుంచి అమ్మవారికి చాలా బాగుంది చీర కలర్ అయితే. ఇంకా ఫైనల్లీ మెయిన్ పూజ కూడా చూపిస్తున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ మా ఇంట్లో చిన్ని కృష్ణయ్య కూడా ఉన్నారని చెప్పి. సో ఆ చిన్న కృష్ణయ్య కూడా మ్యాక్సిమం అవుట్ఫిట్ సేమ్గా వేయడానికే ట్రై చేస్తున్నాము. సో ఆ పింక్ కలర్ డ్రెస్లో చాలా క్యూట్గా కనిపిస్తున్నారు చిన్న కృష్ణయ్య అయితే. ఇప్పుడు చూపెట్టిందంతా కూడా డే 5 మహాలక్ష్మి అవతారం రోజు తీసిన క్లిప్స్ అండి. మీకు కనుక ఈ డే 5 లుక్ కనుక నచ్చితే నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. ఇంకా నా డ్రెస్ గురించి వస్తే కనుక ఆ రోజు పింక్ కలర్ అని చెప్పి నేనైతే పింక్ కలర్ గాగ్రా టైప్ అయితే వేసుకున్నాను. చున్నీ అంతా కూడా మంగళగిరి కాటన్లో వచ్చిందనమాట. కొంచెం ఇయర్ రింగ్స్ చేంజ్ చేద్దామని కొంచెం అట్లా గోల్డెన్ ఫినిష్ వచ్చిన హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను. నెక్ దగ్గర అంతా కూడా వైర్ వర్క్ అయితే వచ్చింది. చాలా కంఫర్ట్గా అనిపించింది. రోజు నార్మల్ డ్రెస్ వేసుకుంటున్నా, ఇంకా రోజు ఫ్రైడే కదా. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ఇట్లా కొంచెం గాగ్రా మోడల్ అయితే వేసుకున్నాను. ఇంకా లెట్స్ గో టు డే 6 అండి. సో ఈరోజు అయితే లలిత త్రిపుర సుందరి దేవి అలంకారణం కదా. ఇక్కడ మా మదర్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారండి. చుక్కల ముగ్గులు వేయకమ్మా, కొంచెం డిజైన్ ఉన్న ముగ్గులు వేయని అంటే కనుక మా మదర్ ఈ ముగ్గు ట్రై చేశారు. నాకు ఈ ముగ్గు కొంచెం ఏంటో డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే నార్మల్ ముగ్గులా అనిపించదు. అసలు హైదరాబాద్ వెదర్ అంతా కూడా ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. స్వెటర్ వేసుకొని తిరిగే అంత చలి అయితే ఉంది. రోజు వర్షం పడుతూనే ఉంది. ఎంత వర్షం పడినా సరే ఈ వర్క్ మాత్రం మానట్లేదు. వర్క్ చేస్తూనే ఉన్నారు, వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు అర్థం కావట్లేదు. మరి మా వైపు అయితే ఇట్లా ఉందండి. మరి మీ వైపు ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎక్కువ వర్షాలు వస్తే అస్సలు నచ్చదు, ఎక్కువ ఎండలున్నా కూడా నచ్చవు.
ఇంకా ఆ రోజు అమ్మవారి నవరాత్రి లుక్ అయితే వచ్చేద్దామండి. ఆ రోజు లలితా త్రిపుర సుందరి దేవి కదా, అందుకని మా మదర్ అయితే గోల్డెన్ అంచున్న శారీని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంతకుముందు అలంకారానికి ఆల్రెడీ గోల్డెన్ శారీ కట్టారు, అందుకని ఈసారి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్కి ఎడ్జ్లో ఇట్లా గోల్డెన్ అంచున్నది అయితే సెలెక్ట్ చేసుకొని అమ్మవారికి అయితే కట్టాము మేము. మా ఇంటి లలితా త్రిపుర సుందరి దేవి కోసం నేను ఈరోజు పాడుతున్న పాట శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ. నేనైతే మన ఛానల్లో ప్రతి నవరాత్రి లుక్ అయితే ఆ అలంకారానికి సంబంధించిన పాట అయితే పాడుతున్నాను కదా. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మాత్రం. ఇంకా ముందున్న నవరాత్రి లుక్స్కి కూడా నేను పాట పాడతాను. చాలామంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని అన్సబ్స్క్రైబ్ వాళ్ళే చూస్తున్నారండి. ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మాత్రం. ఇంకా దీపారాధన చేసినాక మా అమ్మ అయితే ఇంకా అమ్మవారికి ప్రసాదాలు పెడుతుందండి. సో ఆ రోజు లలితా త్రిపుర సుందరి దేవికి మా అమ్మ చేసిన ప్రసాదాలు సేమియా పాయసం, పెసర బూరెలు, పులిహోర అండి. ఆ రోజు మేమైతే మా అమ్మవారికి ఈ ప్రసాదాలు అయితే సమర్పించాము. ఇంకా ప్రసాదాలు పెట్టాక ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఆ రోజు అమ్మవారి పూర్తి లుక్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదే అండి. ఇది డే 5 అండ్ డే 6 అమ్మవారి లుక్స్. మీకు కనుక ఏ లుక్ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.